దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేస్తుంది. దీనికి తోడు వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉదయం పలు ప్రాంతాల్లో విజిబిలిటీ దాదాపు సున్నాకు పడిపోవడంతో విమానాలు, రైళ్ల రాకపోకలపైన తీవ్ర ప్రభావం పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతోటి మూసాయి. ప్రపంచ సంకేతాలు కొన్ని దిగ్గజ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి సూచనలు కిందకు లాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 324 పాయింట్లు నష్టపోయి 83,246 వద్ద స్థిరపడింది. ఇక అదేవిధంగా నిఫ్టీ 108 పాయింట్లు కోల్పోయి 25,585 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్ పత్రానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంతర్జాతీయంగానూ సెంటిమెంట్ బలహీనంగా ఉంది. గ్రీన్లాండ్ను కొనుగోలు చేసే ప్రతిపాదనను కొన్ని యూరోప్ దేశాలు వ్యతిరేకించడంతో వాటిపై పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లో అనిశ్చితిని పెంచి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరు కావాలని సిట్ హరీష్ రావుకు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. మాజీ మంత్రి ప్రస్తుతం సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు హరీష్ రావు. తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బయలుదేరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కానున్నారు. ఆయన ఇంట్లో లేని సమయంలో సిట్ ఈ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన దర్యాప్తు బృందం వారిని విచారించింది. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెబుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయ సిబ్బంది. హరీష్ రావుకు సిట్ నోటీసులపైన కేటీఆర్ స్పందించారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఎజెండా అని ఫోన్ ట్యాపింగ్ కేసు సుప్రీంకోర్టే కొట్టేసిందన్నారు. రేవంత్ సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనమని రేవంత్ సోదరుడు సుజన్ రెడ్డి బొగ్గు గన్ల కుంభకోణం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. తమకు చట్టంపై నమ్మకం ఉందన్న కేటీఆర్ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. విచారణల పేరుతోటి ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని, చౌకబారు బెదిరింపులకు భయపడేది లేదన్నారు కేటీఆర్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం. బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు సిట్ నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమయంలోనే నోటీసులు ఇవ్వడం వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? అభివృద్ధి పనులపై లేదా ఇతర సమస్యలపై ప్రతిపక్షాల దాడిని పక్కదారి పట్టించే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చా సైదులు? తప్పకుండా చక్రి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో, ముఖ్యంగా బొగ్గు కుంభకోణం సంబంధించి అన్ని ఆధారాలతో సహా ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా ఆధారాలతో అన్ని కూడా బయటపెట్టారు. బొగ్గు కుంభకోణం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఆ టెండర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమర్దికి కట్టబెట్టేందుకు ప్లాన్ చేశారు. అందుకే ఈ విధంగా వాటాల పంచాయతీ నడుస్తుందని కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం పైన మాజీ మంత్రి హరీష్ రావు చేశారు. ఆయన చేసినటువంటి ఆరోపణలు కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దానిలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావుకి ఈ రోజు రాష్ట్ర పోలీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నార్సింగ్ లో తన నివాసం దగ్గరికి వెళ్ళారు పోలీస్ అధికారులు. అక్కడ హరీష్ రావు లేడు. అక్కడ నుంచి సిద్దిపేటలో ఈ రోజు ఆయన వేరే కార్యక్రమాలు ఉన్నారు. సో సిద్దిపేటకు సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి ఆయన అధికారులతో సమావేశమయ్యారు. సో ఇక అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి నోటీసులు జారీ ఇచ్చి రేపు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకి హాజరు కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు ప్రమేయం ఉన్నది అని అందులో నోటీసులో పేర్కొన్నారు. సో ఆ నోటీసులు
అందినట్టు కొద్దిసేపటి క్రితమే మనకి మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయం నుంచి కన్ఫర్మేషన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రేపు ఉదయం 9 గంటలకి తెలంగాణ భవన్ కు రానున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పటికే అక్కడికి చేరుకొని ఉండనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్ కి ఉదయం 7 గంటలకి చేరుకుంటారు. 8 గంటలు 8:30 మధ్యలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కు వస్తారు. వచ్చిన తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. అక్కడ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ తోటి మనకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చింది కాబట్టి, సో ఆ విచారణకు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాబట్టి ఆ 11 గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్తారు. సిట్ విచారణకి ఆయన హాజరై సిట్ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో, సో ఇక కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తుంది సరైనది కాదని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క నోటీసులు ఇవ్వడాన్ని, మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులు అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో, ముఖ్యంగా బొగ్గు టెండర్లకు సంబంధించి అన్ని ఆధారాలతో సహా మాజీ మంత్రి హరీష్ రావు బయటపెట్టగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈ విధంగా కక్షపూర్త చర్యలకు పాల్పడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా సరే మేము న్యాయం పైన మాకు నమ్మకం ఉంది. సో సిట్ విచారణ ఖచ్చితంగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారు, అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వైఖరి ప్రదర్శించడం సరైనది కాదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే సైదులో ఒక మీడియా సంస్థ ఎండీ స్టేట్మెంట్ ఆధారంగా నోటీసులు ఇవ్వడం చట్టపరంగా ఎంతవరకు నిలబడుతుంది? ఒక మాజీ మంత్రిని విచారించే స్థాయిలో సిట్టు వద్ద పక్క ఆధారాలు ఉన్నాయంటారు? జస్ట్ వాంగ్మూలం ఆధారంగానే మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు పేర్లు బయటకు వచ్చాయి. ప్రముఖ ఛానల్ ఎండీని విచారించిన సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు బయట పెట్టారని తెలుస్తుంది. అదే నిజమేంత అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. నిజముందా లేకపోతే కక్షపూర్తంగా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారా ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, ప్రముఖ ఛానల్ ఎండీ అంటే ఈ యొక్క కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయన విచారించే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు చెప్పారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని సిట్ అధికారులు ఎన్నడూ కూడా బయటికి చెప్పినప్పుడు కూడా స్పెక్యులేషన్స్ మాత్రమే కూడా తెలుస్తుంది. చూడాలి మరి. ఇక ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా, అంటే ప్రముఖ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చారని కూడా చెప్తున్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే ఈ యొక్క కేసు విచారణ దఫదఫాలుగా కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ ఛానల్ ఎండీని విచారించినప్పుడు వెంటనే మరి హరీష్ రావు పేరు చెప్తే వెంటనే నోటీసులు ఇవ్వాలి కదా. ఇవాళ ఎందుకు మరి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క బొగ్గు టెండర్లకు సంబంధించి వాటాల పంచాయతీ నడుస్తున్నప్పుడు ఈ యొక్క బొగ్గు టెండర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్దికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పంచాయతీల కూడా నడుస్తుంది ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య. సో ఈ టైంలో మాజీ మంత్రి హరీష్ రావు ఈ యొక్క బొగ్గు పంచాయతీని బయట పెట్టినప్పుడు ఈ విధంగా నోటీసులు ఇవ్వడానికి మాత్రం తీవ్ర విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం పైన వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకని మనకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇది అంతే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. రావుకు సిట్ నోటీసులపైన కేటీఆర్ స్పందించారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఎజెండాని ఫోన్ ట్యాపింగ్ కేసు సుప్రీంకోర్టే కొట్టేసిందన్నారు. రేవంత్ సర్కారు దిగజారుడు తనానికి నిదర్శనమని రేవంత్ సోదరుడు సుజన్ రెడ్డి బొగ్గు గన్ల కుంభకోణం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. తమకు చట్టంపై నమ్మకం ఉందన్న కేటీఆర్ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. విచారణల పేరుతోటి ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని, చౌకబారు బెదిరింపులకు భయపడేది లేదన్నారు కేటీఆర్. ఖమ్మంలో బీఆర్ఎస్ పైన రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు ఉగ్రరూపం దాల్చారు. ఏ పార్టీ పుట్టుక ఏందో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే జనం చీకొడతారని హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చుతామంటే రేవంత్ రెడ్డి గద్దె కూల్చుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని హరీష్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను సమాధి చేస్తే కాదు, కాంగ్రెస్ ను నామ రూపాలు లేకుండా చేస్తేనే ఎన్టీఆర్ కు సరైన నివాళి అని హరీష్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే కదా తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యం అని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండే నువ్వు ఎందుకు కాంగ్రెస్ లోకి వచ్చినావు? నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే. ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మ మనశ్శాంతి జరుగుతుంది. తెలంగాణకు పెట్టుబడి లక్ష్యంగా సీఎం రేవంత్ దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఐటీ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతోటి భేటీ కానున్నారు. ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, అధికారులు కూడా పాల్గొంటారు. ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత తనదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్కు ఏపీ చిరునామాగా మారిందన్నారు. విశాఖ, తిరుపతి, అమరావతి రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. విశాఖకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతోటి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఓర్వకల్లులోని డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇక 2026లో డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్సులు వస్తాయని వివరించారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుంది అన్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పబ్లిక్ పాలసీ ఒక డెడ్లీ కాంబినేషన్. పబ్లిక్ పాలసీ చేయడమే కాదు, దాన్ని అమలు చేయాలి, ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇండియాకు కొన్ని అడ్వాంటేజెస్.
ఒకటి ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభించాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కూడా ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు. దేశానికి ఒక దశ దిశ నిర్దేశించాం. ఆ తర్వాత మీరు చూస్తే సరే, ఇప్పుడే అందరూ మాట్లాడారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు మందా సల్మాన్ హత్య ప్రభుత్వ హత్యనని అన్నారు వైసీపీ నేతలు. సల్మాన్ హత్యపైన డీజీపీని వైసీపీ నేతలు కలిశారు. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపైన దాడులు పెరిగాయని పోలీసు అధికారులు తమ విధులను మార్చి చంద్రబాబు లోకేష్కు సేవలు చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దారుణాలు, అఘాయిత్యాలు పెరిగాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. సల్మాన్ హత్య కేసులో పోలీసుల వైఖరి వివాదాస్పదంగా ఉందని, అతనిపైనే కేసు పెట్టారని విమర్శించారు. డీజీపీ ఆఫీస్కు వస్తే కనీసం సమాధానం కూడా లేదన్నారు. ఒక దళితుడిని హతమార్చితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. సల్మాన్ హత్యపైన ఉన్నత స్థాయి విచారణ చేయాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈ రోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ మందా సాల్మన్ ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇల్లు మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము. ఇలాంటి ఈ రెడ్ బుక్ కి బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి 20 నెలలుగా. మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు గాని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే గాని, ఆ మినిస్టర్ గాని, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గాని, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. లేదా ఈ రోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయడానికి మాట్లాడితే తిరిగి అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నవి. మరి ఇలాంటి పరిస్థితుల్ని, ఈ రెడ్ బుక్ బలైతున్నటువంటి ఈ ప్రాణాలని మరి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని డీజీపీ గారిని కలుద్దామని, ఈ మందా సాల్మన్ ని ఏ విధంగా హత్య చేశారో దీని గురించి చెప్దామని వెళ్తే మరి డీజీపీ గారు నంబర్ ఆఫ్ టైమ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ అనేక అంశాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి అప్రెడ్డి గారు కావచ్చు ఈమెయిల్స్ పెట్టి, అఫీషియల్ గా లెటర్స్ పెట్టి దేనికి స్పందించట్లేదు. ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము, నిన్న మేమున్నాం, ఈ రోజు మీరున్నారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు, సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూశారు కదా చిత్రం ఏంటో? ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని, పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాన్ని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. మొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ నెల 23వ తేదీన హాజరు కావాలంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్నారు. హవాలా మనీ లాండరింగ్ రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు.
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం చేరుకుంది. 3 రోజుల పాటు పోలవరంలో ఈ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో కేంద్ర జలసంఘం అధికారులు కూడా పాల్గొంటారు. కమిటీ ప్రాజెక్టులోని గ్యాప్ 1, డి హిల్, జీ హిల్ మట్టి నిల్వల ప్రాంతాలను, మెయిన్ డ్యాంలోని గ్యాప్ 2 మెటీరియల్ నిల్వలను, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ను పరిశీలించనుంది. పోలవరం ప్రాజెక్టు చేరుకున్న విదేశీ నిపుణుల బృందానికి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా నిడమనూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రారంభించారు. 12 రోజుల ఉచిత పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశు వైద్య చికిత్సలపైన అవగాహన కల్పించనున్నారు. ఏపీలో 60% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. పశు పోషణపైన అనేక వేల మంది మహిళలు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. కూటమి వచ్చాక మళ్ళీ పశువర్ధక శాఖపైన ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో ఆపేసిన పథకాలు తిరిగి నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించాం. అందులో రాష్ట్ర కార్యక్రమం గన్నవరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% మంది వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. వ్యవసాయంతో పాటుగా మన రాష్ట్రంలో పాడి పరిశ్రమ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రంగం. ఒకప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రంగానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జన్మభూమి అనే కార్యక్రమం పెట్టి 10 రోజులు ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళం. దురదృష్టం ఏంటంటే 19లో అధికారం మారిన తర్వాత ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ పశు ఆరోగ్య శిబిరాలు పెట్టడం గాని, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం మందులు దొరికినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేనటువంటి రోజులు మనం చూసాం. చాలా సందర్భాల్లో మాట్లాడినా పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా ప్రాధాన్యతమైనటువంటి రంగం అని చెప్పి మాజీ ఎంపీ సంతోష్రావు పైన ఈడీకి రమ్యారావు ఫిర్యాదు చేశారు. సంతోష్రావు బినామీ ఆస్తులపైన విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక ఆధారాలను రమ్యారావు ఈడీకి సమర్పించారు. ప్రదీప్ రెడ్డి, శ్రీనివాసరావులపైన రమ్యారావు ఫిర్యాదు చేశారు. సంతోష్రావు ఆస్తులపైన లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఈడీ గారి దగ్గరికి వచ్చి గత ప్రభుత్వంలో జోగినిపల్లి సంతోష్ వాళ్ళ టీం లిక్కర్ స్కామ్ లో ఉన్న వెన్నమనేని శ్రీనివాస్, క్వారీ మైనింగ్ ప్రదీప్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఉండి వాళ్ళు మాకు చేసే ఇబ్బందులన్నీ కూడా ఎవిడెన్సెస్ తో సహా ఈ రోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఎవిడెన్స్ అన్ని చూపించడం జరిగింది. వారన్నీ కూడా చాలా వాటి మీద చాలా మంచిగా స్పందించారు. ఇమీడియట్ గా యాక్షన్ కూడా తీసుకుంటామని అన్నారు. అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాము, అన్ని కూడా అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. 2013 నుంచే జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ ను ఇబ్బంది పెట్టుకుంటూ, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ, అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ, మళ్ళీ ఆ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా ఇగో బుద్వేల్లో భూదందాలు కూడా చేశారు. వీళ్ళు 2013 నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టిల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. ఇబ్బందికరంగా ఆడపిల్లలను చెప్పలేని ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసుకుంటూ, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా, మా ప్రభుత్వం ఉన్నా కూడా
మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ చాలా ఇబ్బంది. వీధి కుక్కలను చంపడంపైన రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. 5 కుక్కలను కరిస్తే మిగిలిన కుక్కలన్నింటిని కూడా చంపేస్తారని ప్రశ్నించారు. మగాళ్ళు రేపు చేస్తారు, మర్డర్లు చేస్తారు, అంత మాత్రాన మగలందరినీ రేపిస్టులు మర్డరిస్టులు అని అంటామా అని అన్నారు. కర్మ అనేది ఉంటుందని మనం ఏం చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది అన్నారు. ఇలా చేస్తే మానవజాతి నాశనం అవుతుందన్నారు. ఈ భూమి మీద అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందన్నారు. అబౌట్ హ్యూమన్ లైఫ్ నేను చెప్తాను. మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. ఒక 100 కుక్కలో ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీయాద్ యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్, ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్, ఐ నో హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బిట్ by dogs, I know how many accidents are happening. I am talking numbers, how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమీ లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏం లేదు. కుక్కలు ఏం చేస్తారు మీరు ఆ కుక్కలు వెనకాల పడి? పాపం మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు, అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం, దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే. నటుడు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర చేపట్టారు. షాద్నగర్లోని తన నివాసం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్టే జైల్లో ఉన్న సమయంలో ఆయన కేసుల నుంచి బయటపడాలని మొక్కును తీర్చుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆ కేసులను కోర్టులు కొట్టివేయడంతో తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నట్లుగా బండ్ల గణేష్ చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు నామినేషన్ ముగిసింది. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. నామినేషన్ ఉపసంహరణకు 6 గంటల వరకు సమయం పట్టింది.